అంటరానితనం అని ఏర్పరిచి, మనుస్మృతిని ఏర్పరిచి, చాతుర్వర్ణాలని లైన్లోకి తీసుకొచ్చి, అంటరాని కులాన్ని ఒకదాన్ని సృష్టించి, ఆ పేరుతో నోటికి ముంతగట్టి, వెనక నడుంకి తాటాకు కట్టి చాలా సంవత్సరాలు మనుషులలోనే ఒక తరగతి వర్గాన్ని అతి దుర్మార్గంగా అవమానపరిచినటువంటి జనాంగంలో పుట్టినవాడు బిఆర్ అంబేద్కర్. ఆయన స్టోరీని నేను చూశాను, కొంతవరకు ఆయన పుస్తకాలు కూడా చదివాను. వాళ్ళ అమ్మకి బట్టల షాప్కి వెళ్లి చీర తెచ్చుకోవడానికి వెళ్తే పైసలు తీసుకుని వాడు చీర ఇస్తాడు. ఎట్టిస్తాడో తెలుసా? ఒక పనివాడిని పిలిచి, అదిగో ఆమెకి చీర అంట ఇవ్వు అంటే, వాడు ఆ చీరను తీసుకొని చీర మీద అట్లా నీళ్లు పోస్తాడు. అట్లా పోస్తాడు నీళ్లు పోసి, ఈ చీర మీద నుంచి నీళ్లు కింద పడితే ఆ నీళ్లలో ఈ చీరని ఆ మట్టి ఆ నీళ్లు కలిసి బురద అయింది. ఆ బురద పూసి ఇదిగో అని ఇసిరేస్తాడు. ఇది చూశాడు అంబేద్కర్. మా అమ్మ డబ్బులిచ్చి కొనుక్కున్న వస్త్రానికి ఇంత అవమానమా? గుండె నీరైపోయింది. అందరికీ చేతులకి ఇస్తున్నారు, మా అమ్మకి ఎందుకు విసిరేశారు? అందరికీ దుమ్ము దులిపిస్తున్నారు, మా అమ్మ కట్టుకునే వస్త్రాన్ని ఎందుకు పని కట్టుకుని బురద చేసి దాన్ని పూసిచ్చారు? చదువుకోవటానికి వెళ్తే అంబేద్కర్ గదిలోకి ప్రవేశిస్తే లోపల ఉన్న పిల్లలందరూ బయటికి వెళ్తారు. రై, ఎందుకు వచ్చావు లోపలికి? అంటరాని వాడా, నువ్వు బయట ఉండాలిరా, లోపలికి ఎందుకు వచ్చావు? లే వెళ్ళు అని పాపం ఆయన బయట కూర్చోబెడతారు, ఎడంగా కూర్చోబెడతారు. మిగిలిన పిల్లలందరినీ లోపల పిలిచి కూర్చోబెడతారు. మంచినీళ్ళు అవుతాయి. మంచినీళ్ళు అయితే మంచినీళ్లు తాగుదామని చెప్పని ఆ కుండ దగ్గరికి వెళ్లి గ్లాసుతో ముంచుకోబోతుంటే పరిగెత్తుకుంటూ వస్తాడు పంతులు. ఒరేయ్, నీకేమన్నా పిచ్చా? అంటరాని వెధవా, నువ్వు వచ్చి మేం తాగే నీళ్లు ఆ గ్లాస్ పట్టుకున్నావేంట్రా అని చెప్పని ఆయన అరిసి, ఇంకోసారి అలా చేశావంటే చంపేస్తా, నీకు దాహం అయితే నీళ్లు దప్పికవుతున్నాయని అడగాలి నన్ను, నేను పోస్తా అంటే మంచినీళ్ళు అవుతున్నాయి మాస్టర్ అంటాడు. దోశలు పట్టు, చిన్నోడు పాపం, దోశలు పట్టు అండి. ఆ దోశలతో ఎట్లా తాగాలో చేత కాదు. ఆ పాత్ర పొడుగు కాడ గంట ఉంటుంది, సాంబార్ పోసే గంట లాంటిది, ఆ కుండలో ముంచి ఆ గంటతో ఆ అబ్బాయి దోశలలో పోస్తే సగం కింద సగం చేతిలో, ఎట్ట తాగాలో తెలియదు. ఆ నీళ్లు దాగి అక్కడే నిలబడతాడు. ఏంటి నాకు ఈ పరిస్థితి? నేను వాళ్లలో ఒకనే కదా, వాళ్లలో నన్ను ఎందుకు కలవనేరు? మా అమ్మకి ఎందుకు ఇలా అవమానం జరిగింది, నాకెందుకు అవమానం? రైల్వే స్టేషన్లో దిగుతారు, గుర్రబండి అడుగుతారు ఇంటికి వెళ్ళటానికి. బండి ఎక్కుతారు, ఇంత డబ్బని మాట్లాడుకొని. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళు అంటరాని కులానికి చెందిన వాళ్ళని తెలుసుకుని వాడు నిలువున బండి దించుతాడు. రై, చెప్పొద్దంటారా బండి ఎక్కేటప్పుడు? అంటరాని వెధవల్లారా, నా బండిని అపవిత్రం చేశారు కదరా అని చెప్పని దించేస్తాడు. అడుగడుగున అవమానం. చివరికి కటింగ్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తే అతను దున్నపోతు మీద ఉన్న వెంట్రుకలు తీస్తా ఉంటాడు. పైసలు తీసుకొని వచ్చి నాకు తల కటింగ్ చేయండి అని అడిగితే, అంటరాని వాడికి మేం చేయమంటాడు. మరి దున్నపోతుకు చేస్తున్నావు కదా అని అడుగుతాడు. దున్నపోతు కంటే కూడా నీచులురా మీరు అంటాడు. దున్నపోతు కంటే కూడా హీనులురా, దున్నపోతు కంటే కూడా, కుక్క కంటే కూడా మీరు హీనులు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, దరిద్రగొట్టు సినిమాలు, సైతాన్ సినిమాలు కాదు, అంబేద్కర్ లైఫ్ హిస్టరీ పిక్చర్ గా తీశారు, చూడండి. తనకు జరిగిన వరుస అవమానాలన్నిటినీ గుండెల్లో పెట్టుకున్నాడు, ఛాలెంజ్ గా తీసుకున్నాడు. సమాజం బురద అంది కదా, ఆ బురదలోనే నేను ఒక కలువ కావాలనుకున్నాడు.
ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నాకెందుకులే అని నేను చెప్పినటువంటి మోషే కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, విలియం కేరీ అనే వ్యక్తి కావచ్చు, వీళ్ళందరూ అలా అనుకుంటే ఈరోజు మన పరిస్థితులు ఇలా ఉండేవి కాదు. వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? దళితుల్ని లేక అంటరాని వర్ణంగా చెప్పబడినటువంటి నా కులస్తులని నేను కాపాడేదేముంది, నేను చేయగలిగేదేముంది, మన చేతనేమైంది, అందరితో పాటు నేను కూడా కలిసిపోవటమే అని రాజీ పడకుండా అందరికీ భిన్నంగా ఆలోచించాడు. ఏంటో తెలుసా? వీళ్ళందరినీ నేనెందుకు కాపాడకూడదు? ఈరోజు నీ కుటుంబం దరిద్రతతో అల్లాడుతుంది, నీ సమాజం దరిద్రతతో అల్లాడుతుంది, నీ ప్రజలు సత్యమెరుగక నశించిపోయి నరకానికి వెళ్లే పరిస్థితుల్లో ఉన్నారు. ఎవడో వస్తాడు, ఎవడో ఏదో చేస్తాడని ఎవడి కోసం ఎదురు చూడొద్దు. నీవే వారిని ఉద్ధరించేవాడివి కావాలి అని తీర్మానం చేసుకోమంటున్నాడు దేవుడు. నువ్వు స్త్రీవి కావచ్చు, పురుషుడివి కావచ్చు, నువ్వే సమాజాన్ని ఒక మలుపు తిప్పడానికి తీర్మానం చేయమని దేవుడు పిలుస్తున్నాడు. చదవటం మొదలు పెట్టాడు, రాత్రి పగలు తేడా లేదు, పుస్తకాలు తినేస్తున్నాడు ఆయన. ఏమిట్రా నీకేమన్నా పిచ్చా అంటే, ఆ పట్టింది పిచ్చి, ఏదో ఒక దారి చేయకుండా మాత్రం వదిలిపెట్టను. కొంతమందిలాగా ఆవేశాలతో తీర్మానాలు చేసి 3 రోజులు నిలబడి 4వ రోజు ఎత్తాడు వగలగొట్టి వెళ్లిపోయే చంచల మనస్కుడు కాదు అంబేద్కర్. ఛాలెంజ్ గా తీసుకున్నాడు. అవసరమైతే నా ప్రజల రక్షణ కోసం, నా ప్రజలను దాస్య విముక్తుల్ని గావించడం కోసం నా జీవితాన్ని ఫణంగా పెడతాను, నా లైఫ్ ని త్యాగం చేస్తాను. ఈ యాగంలో నేను ఆహుతైపోయినా నా ప్రజలు క్షేమంగా ఉంటారు, వాళ్ళ కోసం నా జీవితాన్ని బలి పెడతాను అని తన జీవితాన్ని అలా ఆహుతి చేయడానికి ఇష్టపడ్డాడు. దేశాలు తిరిగాడు, చదివాడు, ఎక్కడికి పోతే అక్కడ చదవటమే. లైబ్రరీకి వెళ్లి లైబ్రరీలో ముందుండేది ఎవరంటే ఈయనే. ఆ లైబ్రరీ వాడికి విసుగొచ్చింది, ఏమయ్యా వచ్చావా, ఒక్క రోజన్నా ఆలస్యంగా రావయ్యా, చూసి సంబరపడదామని ఉంది అంటాడు ఆ లైబ్రరియన్. అంబేద్కర్ గారు అంటారు, నా బాధ నీకు తెలియదయ్యా, తొందరగా తాళాలు తీ అంటాడు. కొన్ని చదవటానికి పైసలు లేవు, లైబ్రరీకి వెళ్ళాలి, అని తీసుకోవాలి, చదువుకోవాలి. ఒకసారి లండన్ ప్రాంతానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ స్టడీ చేయటానికి ఉన్నప్పుడు భార్య దగ్గర నుంచి ఒక టెలిగ్రామ్ వస్తుంది, మన అబ్బాయి గంగాధర్ చనిపోయాడు. ఎందుకో తెలుసా? వాడికి ఆరోగ్యం బాగలేదు, చూపించడానికి డబ్బులు లేవు అని ఏడ్చి రాసింది. ఆయనేం రాస్తాడో తెలుసా? బాధపడకమ్మా, నా పరిస్థితి ఇక్కడ కఠినంగానే ఉంది. కొన్నిసార్లు నేను ఇక్కడ జీవించడానికి నేనెంతో ప్రాణప్రదంగా చదువుతున్న పుస్తకాలు కూడా అమ్మాల్సి వచ్చింది. పుస్తకాలన్నీ వచ్చిన దాంతో నేను నా రోజు గడుపుతున్నాను అని చెప్పని భార్యకు రాస్తాడు. మనం త్యాగం చేయాలి. ఇంకా రాస్తాడు, ఒక్కోసారి నేను తప్పు చేస్తున్నానేమో, ఎవరి కోసమో ఆలోచించి నా కుటుంబాన్ని బలి చేస్తున్నానేమో అని నాకు అనిపిస్తుంది. అయినా సరే బలి అయిపోయినా పర్వాలా, నేను నా కుటుంబం, తన కుమారుడు గంగాధర్ అని ఆయన చనిపోతాడు, పర్వాలేదు, నేను నా భార్య నా పిల్లలు మొత్తం ఆహుతైపోయినా పర్వాలేదు, నా ప్రజలు రక్షించబడితే నాకంతే చాలు, నా ప్రజలు దాస్య విముక్తులైతే అంతే చాలు, నా ప్రజలు సమాజంలో గౌరవనీయంగా బ్రతికితే అది చూడాలి, కన్ను ముయ్యాలి. ఈరోజు భారత రాజ్యాంగ రచయిత ఎవరో మీరు చెప్పండి, పెద్దగా చెప్పండి. దళితులు, అంటరాని వాళ్ళని, రకరకాలుగా అవమానాలు పాలైనటువంటి ప్రజల్ని ఈరోజు సమాజంలో సామాన్య వ్యక్తులతో కలిసి మనుగడ సాగిస్తూ వాళ్ళకంటే ఉన్నత స్థానాల్లో కూర్చొని ఉద్యోగాలు చేసి
సామాజిక వ్యవస్థలో ఒక స్థాయిలోనికి రాగలిగారు అంటే ఫస్ట్ దేవుని కృప అయితే, రెండవది అంబేద్కర్ యొక్క త్యాగ ఫలితం. ఈ మాటలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నా